ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. నిన్నటి పురాణంలో తిరిగి బ్రతికిన ఆ ముగ్గురు కన్యలు యమలోకంలో ఎలాంటి బాధలు పడతారో పాపులు వాళ్ళ తల్లిదండ్రులకు వివరించారు. ఈరోజు మాఘమాసంలోని 9వ రోజు. ఈరోజు పురాణంలో పుష్కరుని వృత్తాంతం గురించి విందాం. ఆ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవులైన తర్వాత ఈ వృత్తాంతాన్ని దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులకు వశిష్ఠుల వారితో ఇట్లు అడిగాను. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకమునకు యమలోకమునకు దూరమెంత? చనిపోయిన ఆ ముగ్గురు కన్యలు ప్రాణములెంతకాలములో మళ్ళీ వచ్చాయి అని ప్రశ్నించెను. వశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచించి ఇట్లు బదులు చెప్పారు. మహారాజా, అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగావు. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందువలన వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరలా బ్రతకగలిగారు. దీనికి ఒక ఉదాహరణ వివరింతును, ఆలకింపము. ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఆ కన్యల వలననే యమకింకురులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకానికి వచ్చెను. ఆ వృత్తాంతం చాలా విచిత్రమైనది. పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు, మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమందును నిష్ఠతో స్నానము, జపము మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు. సదా భగవంతుని నామకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుతున్న ప్రారంభ భక్తుడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడుకొని రండని తన భటులను ఆజ్ఞాపించాడు. యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగముని ప్రాణాలు తీసి యముని వద్ద నిలబెట్టారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను. భటులు తోడుకొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్నాడు. యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుని తన ప్రక్కనున్న ఆసనపై కూర్చుండమని కోరెను. యముడు భటుల వంక కోపంగా చూసి, ఓరి భటులారా, పుష్కరుడను పేరు గలవాడు ఆ గ్రామమందే మరి ఒకడు గలడు. వానిని తీసుకురాకుండా ఈ ఉత్తముణ్ణి ఏల తీసుకువచ్చితిరి అని గర్జించేసరికి గడగడగా వణికిపోయారు. యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళడు అని చెప్పాను. జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి, సరే వచ్చిన వాడను ఈ యమలోకమున కూడా చూసిపోవదును అని అనగా యమలోకమున చూచుటకు పుష్కరునకు అనుమతించెను. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నొరలు పడుచున్న నరక బాధలను చూడసాగెను. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుట పుష్కరుడు కానులారా గాంచెను. అతనికి అమితమగు భయము కలిగెను. తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగెను. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొని చుండిరి. వారి శిక్షలు ఆపు చేయడమైనది. యమలోకమంతయు చూసిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూసి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుడిని స్మరించుచుండెను. ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్లి తిరిగి వచ్చిన వారున్నారు. ఇది నిజము. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించే సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయాడు. ఆ వార్త విని శ్రీరామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించాడు. అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను. ఇంతటితో ఈరోజు పురాణ శ్రవణం సమాప్తం. రేపటి వృత్తాంతంలో మృగశృంగుని యొక్క వివాహం గురించి విందాం.